సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం ఆడవారిలో పిల్లలు పుట్టకపోవడానికి కారణమైన నీటి బుడగలు మరియు అండం రిలీజ్ అవుతుంది కదండి, ఆ అండం యొక్క బలంగా పెరగడం కోసం, పోనీ ఆ అండంలో ఏమైనా ఫాల్ట్స్ ఉంటే అవి క్లియర్ అవ్వడం కోసం ఏం చేయాలి, ఎలాంటి ప్రక్రియని మనం చేయాలి అనేది గురువు గారి ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మహిళలని వేధించేటువంటి సమస్య ఏంటంటే నీటి బుడగలు, గర్భాశయంలో నీటి బుడగలు ఉండటం. మామూలుగా దాన్ని సిస్టులు అంటారు. దాన్ని మామూలుగా ఇంగ్లీష్ భాష అయితే పీసీఓడి అంటారు, పాలిసిస్టిక్ ఓవరీస్ అని. ఆ నీటి బుడగల వల్ల గర్భం రాకపోవడం అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఇంకా అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఋతుస్నానం అయిన తర్వాత నడుము నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పులు, ఇట్లాంటి చాలా సమస్యలు ఉంటాయి. ఈ పీసీఓడీలకి ఒక చిన్న పరిష్కారం. మనం భగవంతుడు కృష్ణుడి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అందరూ ఏం చెప్తారంటే కృష్ణుడు వెన్న దొంగ, పాలు మీగడ వెన్న దొంగిలించాడని చెప్తారు. వాస్తవంగా కృష్ణుడు ఒక మహారాజు కుమారుడు. ఆయనకి వెన్న దొంగతనం చేయాల్సిన అవసరం కానీ, పాలు పెరుగు మీగడ దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. ఆయన అనుకుంటే ఊళ్ళో వాళ్ళందరూ ఆయన దగ్గర తెచ్చిస్తారు. కానీ కృష్ణుడు వెన్న దొంగతనం చేయడానికి కారణం ఏంటి అన్న విషయం మనం పరిశోధన చేస్తే, ఆ వెన్న దొంగతనం చేసిన కారణంగా కృష్ణుడికి వెన్న ఇష్టం అనే ఒక అభిప్రాయం మనకు ఏర్పడుతుంది. ఈ వెన్న వల్ల, ఆ ఫ్యాట్ వల్ల వచ్చేటువంటి ఒక సమస్య ఈ మహిళలకు ఉండేటువంటి పీసీఓడి. దీనికి చేయాల్సిన విధానం ఏంటంటే, అట్లా కృష్ణుడి ఫోటో ఒకటి పెట్టుకోవాలి, దానికి ఒక అగరబత్తి చూపించాలి. అగరబత్తి చూపించిన తర్వాత ఒక చిన్న కప్పులో నైవేద్యం పెట్టాలి. ఇది రోజుకి 2 సార్లు 3 సార్లు ఈ ప్రక్రియ చేస్తూ ఉండాలి. అట్లా రోజుకు 4 సార్లు ఈ ప్రక్రియ చేసిన తర్వాత ఒక నెల రోజుల్లో ఈ పీసీఓడి సమస్య అనేది తగ్గిపోతుంది. నెల రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉండదు. ఎన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా ఒక నెల రోజుల్లో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఈ విధానం మనం చూద్దాం. అట్లా కృష్ణుడి ఫోటో పెట్టుకోవడం, దానికి అగరబత్తి చూపించాలి. ముందు ఫోటోకి వెన్నపూస నైవేద్యం పెట్టాలి. ఆ వెన్నపూస తినేయాలి. ఇట్లా రోజుకు 7-8 సార్లు చేసినందువల్ల నెల రోజుల్లో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇక్కడ ఈ సమస్య కోసం ఈ ప్రక్రియ చేసి వాళ్ళ అనుభవాలు మనం విందాం. చెప్పమ్మా, నీ పేరేంటి, ఏ ఊరు నుంచి వచ్చావు? తుమ్మూరుగోడ అండి. పేరమ్మా? సైదమ్మ. అటువైపు చూడు. నాకు నీటి బుడకలు ఉన్నాయని చెప్పారా సారు. దానివల్ల నీకు ఇబ్బంది ఏమొచ్చింది? ఈ నడుములు, ఈ పక్కలు, ఈ పొట్ట నొప్పి వచ్చింది. కొంచెం తగ్గింది. వచ్చిన తర్వాత ఎన్ని రోజులు చేసావు? 6 రోజులు చేసా. 6 రోజులు చేసినా తగ్గింది. నువ్వు చెప్పమ్మా. నా పేరు భూలక్ష్మి అండి. భూలక్ష్మి అండి. నేను స్టార్టింగ్లో 2 రోజులు ఫస్ట్ వచ్చాను. గురువు గారికి నా సమస్య ఏందో చెప్పాను. ఆ 2 రోజుల తర్వాత ఎమ్మటే మెన్సెన్స్ టైం అని చెప్పేసి రాలేకపోయాను 5 డేస్. ఆ పీరియడ్స్ టైంలో ఏంటంటే పెయిన్స్ అనేవి లేకుండా ఫ్రీగా ఉంది. ఈ నెల అయితే మంచిగా ఉంది. మరి స్వస్తి ఏతత్ ఫలం సర్వం శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి దేవతార్పణమస్తు. తత్సత్ బ్రహ్మార్పణమస్తు. నమః. ఓం శ్రీధాత్రయ నమః. మహిళలలో సంతానం కలగపోవడానికి ఇంకొక కారణంగా ఏం చెప్తున్నారంటే వాళ్ళలో విడుదలయ్యేటువంటి ఎగ్ అన్నం అది బలంగా లేకపోతే కనుక సంతానం కలగదని చెప్తున్నారు. ఇట్లా విడుదలయ్యేటువంటి ఎగ్ బలంగా లేకపోవడం వల్ల కానీ, లేదు ఆ ఎగ్గులకి ఆరోగ్యం సరిగ్గా లేదు, మంచి ఎగ్ కాదు అని అట్లాంటి సమస్య ఉన్న మహిళలకి ఈ కృష్ణుడికి పెట్టేటువంటి ఈ ప్రక్రియతో పరిహారం లభిస్తుంది. ఇక్కడికిను ఈ ప్రక్రియకిను ఈ బుడగలు ఉన్న ప్రక్రియకు ఉన్న తేడా ఏంటంటే, ఇక్కడ కూడా కృష్ణుడికి నైవేద్యం ముందు అగరబత్తి చూపిస్తాము. దాని తర్వాత వెన్నపూసలో కొంచెం బెల్లం కలిపి కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా తర్వాత దాన్ని తినేయాలి. ఈ విధంగా రోజుకి ఇది కూడా ఒక 6-7 సార్లు చేస్తుంటే వాళ్ళకి ఆ ఎగ్ బలంగా లేకపోవడం అనే సమస్య నుంచి వాళ్ళు బయటపడతారు. అయితే ఈ ప్రక్రియలన్నీ కూడా ఆ ఇంట్లో మహిళలు ఎవరైనా ఇబ్బంది రోజుల్లో ఉంటే, ఏ మహిళ ఇంట్లో ఇబ్బంది రోజులో ఉన్నా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రక్రియ చేయకూడదు. వాళ్ళకి 5 రోజులు పూర్తయిన తర్వాత ఇల్లంతా శుచి చేసుకోవాలి, వాడిని పక్క బట్టలన్నీ శుభ్రం చేసుకోవాలి, ఆ రోజు అందరూ తలస్నానం చేయాలి, ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి. 6వ రోజు నుంచి ఈ ప్రక్రియలు ప్రారంభం చేయొచ్చు. స్వస్తి.
ఏతత్ఫలం సర్వం శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి దేవతార్పణమత్సు తత్సత్ బ్రహ్మార్పణమస్తు. మీ సమస్యలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవి వాడిన తర్వాత ఎవరికైనా నయమై ఉంటే మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.